తిరుమల శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు నిత్యం పరిపాటిగా మారిపోయాయి. కొద్ది రోజులుగా ప్రతినిత్యం తిరుమల కొండపై ఆలయానికి సమీపంలో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని చూసిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా ఓ విమానం శ్రీవారి ఆలయ గోపురం మీదుగా వెళ్లింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగించకూడదు. అయితే ఈ విధంగా విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు నిత్యం పరిపాటిగా మారిపోయాయి. అయితే కొద్ది రోజులుగా ప్రతినిత్యం తిరుమల కొండపై ఆలయానికి సమీపంలో విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని చూసిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూడా ఓ విమానం శ్రీవారి ఆలయం గోపురం మీదుగా వెళ్లింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగించకూడదు. అయితే ఈ విధంగా విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, శంకరి, శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు తరచూ జరుగుతున్నప్పటికీ కూడా కేంద్ర పౌర విమాన శాఖ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీవారి ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం ఆలయ గోపురంపై ఎటువంటి రాకపోకలు జరపకూడదని చెప్పి స్పష్టంగా ఆగమ పండితులు చెప్తున్నప్పటికీ కూడా గత కొంతకాలంగా కూడా తరచూ శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు జరుగుతూనే ఉన్నప్పటికీ ఈ విమాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. టీటీడీ అధికారులు కూడా ఇదే అంశంపై పలుసార్లు కేంద్ర విమానయాన శాఖ అధికారులకి లేఖలు రాసినప్పటికీ కూడా వారి నుంచి స్పందన కరువైనటువంటి పరిస్థితి ఉంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెంచుకొని తిరుమలని నో ఫ్లై జోన్ గా ప్రకటించకపోయినప్పటికీ స్వామివారి ఆలయం చుట్టుపక్కల విమాన రాకపోకలు సాగకుండా చూడాలని చెప్పి అభ్యర్థించినప్పటికి కూడా రేణిగుంట విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ పరిస్థితుల నేపథ్యంలో తరచూ కూడా ఆలయంపై విమాన రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. టీటీడీ ఎన్నిసార్లు కేంద్ర విమానయాన శాఖకి తమ అభ్యంతరాన్ని వెళ్లపుచ్చినప్పటికి కూడా వారు పట్టించుకోకపోవడంతో టీటీడీ కూడా చేసేది ఏమీ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే తరచూ కూడా ఆలయంపై విమాన రాకపోకలను చూస్తున్నటువంటి భక్తులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని ఆలయం వైపు విమాన రాకపోకలు కూడా జరగకుండా ఉండాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్.